హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వైబ్స్. లాస్ట్ వీడియోలోనే నేను హనుమాన్ చాలీసా ఎలా ప్రాచుర్యం పొందింది, ఎవరు రచించారో చెప్తాను అన్నాను కదా. ఈ వీడియోలోని హనుమాన్ చాలీసాని గోస్వామి తులసీదాస్ గారు రాశారండి. ఆయన రాముడి యొక్క మహాభక్తుడు. అతను 16వ శతాబ్దంలో హనుమాన్ చాలీసాని అవధి భాషలో రచించారండి. ఒకసారి తులసీదాస్ గారు ఢిల్లీ వెళ్తారు. అక్కడ అక్బరు ఢిల్లీని పరిపాలించేవాడండి. తులసీదాస్ గారి మహిమ తెలుసుకున్న అక్బరు, నీకు ఉన్న శక్తిని చూపించని అడుగుతాడు. అప్పుడు తులసీదాస్ గారు, నేను దేవుడు భక్తిని మాత్రమే చెబుతాను కానీ అద్భుతాలు చేయలేనని చెప్తాడు. అక్బర్ కోపంతో తులసీదాస్ని జైల్లో పెట్టిస్తాడు. ఆ సమయంలో కూడా తులసీదాస్ గారు భయపడకుండా హనుమాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. జైల్లో ఉన్నప్పుడే తులసీదాస్ గారు హనుమంతుడిని స్తుతిస్తూ హనుమాన్ చాలీసాను రచించారు. హనుమంతుడి కృపతో వేలాది కోతులు నగరాన్ని చుట్టుముడతాయి. అక్బర్ ఆశ్చర్యపోయి భయపడి తులసీదాస్ గారిని విడుదల చేస్తారు. ఈ సంఘటన వల్ల హనుమాన్ చాలీసా మహిమ ప్రపంచంలో అన్ని మూలల ప్రాచుర్యం పొందింది. ఇది భక్తితో చదివితే కష్టాలు తొలగుతాయని విశ్వాసం. జై హనుమాన్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హనుమాన్ చాలీసా అర్థము ఒక్కొక్క లైన్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై వీడియోస్. జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.